హలో ఫుడీస్, వినాయక చవితి అయితే వచ్చేస్తుంది. వినాయకుడికి ఇష్టమైన కుడుములు అయితే చేసేసుకుందాం వచ్చేయండి. ముందైతే పచ్చెనపప్పు నీట్‌గా కడిగేసుకొని, అందులో కొంచెం వాటర్ అయితే పోసుకొని పొయ్యి మీద అయితే పెట్టేసుకోండి. అందులో కొంచెం ఉప్పు, ఇంకా నెయ్యి గాని, నూనె గాని మీ ఇష్టం వేసేసుకొని, అందులో పైన కొంచెం వేస్టేజ్ వస్తది చూసారా తొరకలాగా, అదంతా తీసి పక్కనైతే పెట్టేసుకోండి. నేనైతే ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నానండి. అలా సలసలా నీరు మరుగుతుండగా ఉన్నప్పుడే రవ్వేసేసుకొని ఒక పావు గంట అయినా సిమ్‌లో పెట్టేసి మూతైతే పెట్టేసుకోండి. చూసారా ఇలాగ మనం కరెక్ట్‌గా చేసుకుంటే గనక ఇలాగ పొడి పొడిలాడుతూ చక్కగా వస్తదండి. ఇది బాగా చల్లారిన తర్వాత ఒక గిన్నెలోనైనా, ప్లేట్‌లోనైనా తీసేసుకొని చక్కగా ఇలాగ ఉండ్రాల సైజులో, కుడుముల సైజులో చేసుకుంటే కుడుములైతే రెడీ అయిపోద్దండి. ఇందులో ది బెస్ట్ కాంబినేషన్ అంటారా ఆవకాయ పచ్చడండి. ఆవకాయ పచ్చడి వేసుకొని కుడుములు తింటే సూపర్ టేస్ట్. వీడియో నచ్చిందా? అయితే లైకు, సబ్స్క్రైబ్ అండి.